ప్రైజ్ ద లార్డ్. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని రక్త మాంసములలో పాలివారైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అద్వితీయ సత్య దేవుడునై ఉన్నారు. ఈ సత్యమును నిర్ధారించుటకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కొన్ని లేఖన భాగములు. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనము. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 14వ వచనము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. సో దేవుడై ఉన్నటువంటి వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన శరీరమును ధరించి నివసించిన కారణమును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నారు. మరి ఒక లేఖన భాగము యోహాను శుభవార్త 10వ అధ్యాయము 30వ వచనము. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద శరీరము ధారి అయి నివసించిన కాలములో తనతో సంచరించినటువంటి యూదులైన వారు, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుమని ప్రభువును అడుగగా ప్రభువు వారికిచ్చిన సమాధానము, నేను క్రీస్తును మాత్రమే కాను గాని, అనగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి అభిషేకింపబడి పంపబడినటువంటి మెస్సయ్యను మాత్రమే కాను గాని అంతకంటే ఉన్నతమైన స్థానము కలిగిన, అనగా నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. మరి ఒక లేఖన భాగము యోహాను శుభవార్త 20వ అధ్యాయము 28, 29 వచనములు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద శరీరధారి అయి నివసించిన పిదప శిలువ మరణము పొంది సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత తన శిష్యుడైనటువంటి తోమాకు తన పునరుద్ధాన ప్రత్యక్షతను అనుగ్రహించినప్పుడు తోమా ప్రభువును చూచి, నా ప్రభువా, నా దేవా అని సంబోధించినప్పుడు ప్రభువు తనను తోమా దేవుడని సంబోధించినందుకు తనను నివారించక, నీవు నా శరీరములోని శిలువ గుర్తులను చూచి దేవుడు అని నమ్మితివి గాని ఈ గుర్తులను చూడకయే నన్ను దేవుడనని నమ్మిన వారు ధన్యులని తోమాతో చెప్పెను. మరి ఒక లేఖన భాగము అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7 వచనములు. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని దాసుని స్వరూపము ధరించి తనను తానే రిక్తునిగా చేసుకొనెను. సో ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపము కలిగిన వారు మాత్రమే కాక దేవునితో సమానముగా ఉండు భాగ్యము గలవారిగా గుర్తించున్నాము. మరి ఒక లేఖన భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15, 16 వచనములు. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అనగా దేవుడు మాత్రమే నివసించగలిగినటువంటి ఆ సమీపింపరాని తేజస్సులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే వసించుచు అమరత్వము కలిగి ఉన్న కారణమును బట్టి దేవుడై ఉన్నట్లుగా గుర్తించున్నాము.
అనగా ఈ లేఖనములన్నిటిని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద నివసించిన కారణమును బట్టి, అనగా ఆదియు అంతమును కలిగి ఉన్న కారణమును బట్టి, అనగా పుట్టుకయు గిట్టుటయు కలిగి ఉన్న కారణమును బట్టి నిజమైన మానవుడును, ఆ విధముగానే సమీపింపరాని తేజస్సులో దేవుడు మాత్రమే నివసించగలిగినటువంటి స్థలములో అమరత్వము గలవారై ఉన్న కారణమును బట్టి, అనగా ఆదియు అంతమును లేని వారిగా ఉన్న కారణమును బట్టి నిజమైన దేవుడిగా, అద్వితీయ సత్య దేవునిగా మనము గుర్తించుచున్నాము. హల్లెలూయా, ఆమేన్.